సార్ 'కొండా సురేఖ' గారి పైన 'నాగార్జున' పిటిషన్ ఫైల్ చేశారు గదా! సో, హ్మ్. దానిపైన కోర్ట్ ఇప్పుడు కొన్ని కీలక ఆదేశాలు ఇచ్చారు. సో, దాని పట్ల ఏమంటారు? యాక్చువల్‌గా ఇది కొద్దిగా సీరియస్‌గా తీసుకొని 'నాగార్జున' ఎందుకంటే మరి అతని నేమ్ డ్యామేజ్ అయిపోయినట్టు లెక్క. హ్మ్. కానీ నేను 5 సంవత్సరాల నుంచి వింటున్నానిది. చెప్పాను కదా! ఇందాక క్వెషన్‌లో. హ్మ్. 5 ఇయర్స్, 4 ½ ఇయర్స్ నుంచి ఎవరో ఒక అతను కేటీఆర్ వెనకాల ఉన్నవాళ్ళు ఇలా అంటారు. నేను పెద్ద పెద్ద అలా పర్సనల్ ఇంట్రెస్ట్ లేక మరి విన్నది పోదు కదా! మాట జారితే అది అలా ఉండిపోతుంది. హ్మ్. కాదు నా మనసులో అలా ఉంది. కానీ ఇప్పటికి వీళ్ళందరూ బయట పడ్డారు. ఇంతకుముందు మరి చాలా చాలా థంబ్‌నెయిల్స్ పెట్టారు. కేటీఆర్ మీద పెట్టినప్పుడు. అప్పుడు రియాక్ట్ అయ్యి అప్పుడే దాన్ని సర్ప్రెస్ చేసేయవలసింది. అది సీరియస్‌గా తీసుకోలేదు నాగార్జునోళ్ళు. ఇప్పుడు అది తొండ ముదిరి ఊసరవెల్లి అయిపోయి మినిస్టర్ నోట్ల ద్వారా ఇతను డ్యామేజ్ చేయడానికి కాదు. హ్మ్. కేటీఆర్‌ని డామినేట్ చేయడానికి అందావిడ. సో, అది ఇప్పుడు కేస్ వరకెళ్ళి నేను చాలా స్ట్రాంగ్ పర్సన్ ఐ విల్ టేక్ యాక్షన్ అని మరి అంటాడు కదా! హ్మ్. ఫ్యామిలీ డ్యామేజ్ అయిపోయినట్టు లెక్క మొత్తం. సో, దానికి కేసు అతను పిటిషన్ ఏసి పరువు నష్టం దావేదిగా 100,00,00,000 ఎంతో పరువు హ్మ్. నష్టం దావే దాటినట్టున్నాడు. దాని తర్వాత అక్కడున్న జడ్జ్ యాస్ డెప్యూటెడ్ సమ్ పీపుల్ ఎలాగంటే, అతను తీసుకుంది కూడా వాంగ్మూలం తీసుకోండి నాగార్జున గారు కూడా. హ్మ్. ఇప్పుడు టైం పడతది. ఈ అమ్మాయి ఎందుకు అందంటే ఆవిడే చెప్పొద్ది. నేను ఇన్‌సైడ్ ఇండస్ట్రీ నాకు ఇలా దొరికినాయి. అంటే సాక్ష్యాలు పంపించాలి. సాక్ష్యాలు, ఫోటోగ్రాఫ్స్ అన్ని పంపిస్తది ఇప్పుడు. ఇప్పుడు చేనేతకి సంబంధించిన బ్రాండ్ అంబాసిడర్‌గా పెట్టారు కదా! అవును. దాని మీద కూడా చాలా ట్రోల్స్ వచ్చినాయి. ఆవిడెప్పుడు మోడర్న్ డ్రెస్‌లో ఉండి ఆ అమ్మాయికి శారీ కట్టి చేనేత శారీలకి అంబాసిడర్ ఎట్టి హ్మ్. అది తప్పది. అలాగే ఇక్కడ ఫస్ట్ సినిమాలోనే శారీ కట్టుకుంది కదా! హ్మ్. 'ఏ మాయ చేసేలో' అందమైన శారీలు కట్టుకొని వచ్చింది గానీ, ఏదో అనాలని అంటా ఉంటారు యాక్చువల్‌గాను. ఇప్పుడు ఇంతకీ కేస్ ఏంటంటే అదే ఆవిడన్న మాటలు మళ్ళా రిపీట్ చేయకూడదు. ఈ హిపోక్రైట్ ఛానెల్స్ లాగా. దాన్ని అందరికి తెలుసు కాబట్టి దాని మీద డెఫినిట్‌గా నాగార్జున ఫైల్డ్ కేస్ అనమాట. దట్ క్రిమినల్ కేస్ అనుకుంటా. ఇప్పుడు దాన్ని విచారణకొచ్చే లోపల చాలా జరుగుతాయి ఈలోగాన. ఎందుకంటే కాంగ్రెస్ కూడా పరువు పోగొట్టుకోదు కదా! రేవంత్ రెడ్డి వీళ్ళందరూ కూడా ఇన్వాల్వ్ అవుతాయి. ఎవరెవరు చెప్పారో, ఎవరెవరు చేశారో, ఏ ఏ సందర్భంలో కేటీఆర్, నాగార్జున వీళ్ళందరూ కలిసారో ఆ పిక్చర్స్ ఉన్నాయి. ఆల్రెడీ ఏస్తారు. తను బ్రాండ్ అంబాసిడర్‌గా చేనేత వాళ్ళకి సంబంధించిన హ్మ్. అంబాసిడర్‌గా వచ్చినప్పుడు ఫోటోగ్రాఫ్స్ అవన్నీ కూడా ఇంకా బాగా వస్తాయి. అవన్నీ ఒకప్పుడు మంచిగా వచ్చినాయి కాబట్టి అందరి దగ్గర ఉంటాయి పిక్చర్స్. ఆ పిక్చర్‌లు ఉన్నంత మాత్రాన జడ్జి డెసిషన్ తీసుకోరు గానీ, బట్ ఎలాగెళ్తదనేది చూడాలి. హౌ ఇట్ ఈస్ గోయింగ్ టు లీడ్. అక్కడేమో డెఫినిట్‌గా ఇంత డ్యామేజ్ అయిపోయినట్టు లెక్క. చాలా పెద్ద డ్యామేజ్ అయినట్టు లెక్క 'నాగార్జున' ఇమేజ్‌కి. ఆల్రెడీ ఆ 'హైడ్రా' తోటే సగం అయిపోయింది. 'హైడ్రా'తో అది కొంచెం పరువు పోయినట్టు లెక్క కదా! సరే వీళ్ళు కూడా చాలా ఎంత కక్షపూరితంగా ఉన్నారంటే, ఇప్పుడు ఇతనికి ఈ విధంగా కేసేసాడు కాబట్టి, వాళ్ళు కూడా అసలు నువ్వు ఈ 'హైడ్రా'లో అదే కూల్చబడిన ఎన్ కన్వెన్షన్‌లో ఇప్పటివరకు ఎంత సంపాదించావో అకౌంట్స్ తీయమంటారు. ఇయన్నీ సాల్వ్ చేయలేనియి యాక్చువల్‌గాను. ఇంకెలాగ ఒకళ్ళ మీద ఒకళ్ళు కేసేసుకుంటే చాలా దూరం వెళ్తా ఉంటది. అలాగని చెప్పేసి మాట్లాడుకోకుండా ఊరుకోకూడదు. అలా మరి చాలామందెళ్ళాలి. మరి చంద్రబాబు నాయుడు ఎందుకెళ్ళలేదు? దాళ్ళిష్టం అది. చంద్రబాబు నాయుడు ఆహ్, వె బ అంతకంటే ఘోరమైన అక్యూజేషన్ నేను నా జీవితంలో ఎప్పుడు వినలేదు. సో, ప్లస్ ఈజ్ ఎ సీనియర్ మోస్ట్ పొలిటీషియన్. సో, చంద్రబాబు నాయుడు కొడుకు మీదేశారు. వాళ్ళ ఆవిడ మీద ఆవిడ సంబంధం లేని ఆవిడని లాగారు బయటికి. ఐ థింక్ షీ ఈజ్ ఎన్ ఎండీ ఆఫ్ హెరిటేజ్ అనుకుంటా. హ్మ్. ఆవిడని లాగారు. సో, ఆవిడ బలవంతంగా లాగబడింది. దెన్ షీ కేమ్ టు ద క్యాంపెయిన్. కాంట్‌బట్ పొజిషన్‌లో. బట్ ఇటువంటి పరిస్థితుల్లో నాగార్జున వెళ్ళడం అనేది డెఫినెట్‌గా అతని తరపు నుంచి హి హాస్ టు ప్రొటెక్ట్ హిస్ ఫ్యామిలీ. హి హాస్ గాట్ ఆల్ ద రైట్ టు ప్రొటెక్ట్ అండ్ సేఫ్‌గార్డ్ లైక్ ఎ గాడ్ ఫాదర్. అతనే గాడ్ ఫాదర్ ఇప్పుడు. నాగేశ్వరరావు గారి తర్వాత ఆళ్ళ ఫ్యామిలీ అంతటికి గాడ్ ఫాదర్ నాగార్జునే. అంచేత అలాగా కాకపోతే ఇది ఆల్రెడీ డ్యామేజ్ అయిపోయింది కదా! డైవోర్స్ కూడా అయిపోయింది. అబ్బాయి జీవితంలో ఇంకో అమ్మాయి కూడా ఎంటర్ అయిపోయింది. నాగ చైతన్య లైఫ్‌లో. సో, మరిది ఎటువంటి షేప్ తీసుకుంటదనేది ఐఎమ్ నాట్ ఏబుల్ టు ప్రెడిక్ట్. కానీ అక్కడ కాంగ్రెస్ గవర్నమెంట్ అంతా కలుస్తది. మొత్తం కాంగ్రెస్ కలిసిపోయి అగెయిన్స్ట్ నాగార్జున వెళ్తారు. వెళ్ళకపోతే కాంగ్రెస్ పార్టీ పడిపోతది. ఆల్రెడీ పెట్టేస్తారు తమ్మలేన్‌లు. హైకమాండ్ వచ్చి నువ్వు రిజైన్ చేయమంటారు. ఎవడు చూసేటిది చూసారాళ్ళు? ఆవిడ లెటర్స్. గాంధీ భవన్‌లోకెళ్ళి అని చూసారా? ఇంకెలా చెప్తా ఉంటారు. హైకమాండ్ ఎందుకు చెప్పుద్ది? ఏరుకోరి పెట్టుకున్నారు అతన్ని. ఎవరు రేవంత్ రెడ్డి. రేవంత్ రెడ్డికి అంటారు ఈ న్యూసెన్స్ ఏంటని. నేను ఇంకో చోట ఎక్కడ చదివాను. ఆమ్లా వెంట్ టు మీట్ సోనియా మేడమ్ అని. హ్మ్. అర్థమైందా? కలిస్తే కలవచ్చు. సో,
ఇవన్నీ కూడా ఇప్పుడు అర్ధంతరంగా ఆవిడ కల్పించేసుకుని చెప్పదు. ఇంకో పాలిటిక్స్ వచ్చి కాంగ్రెస్కి ఫేవర్గా ఉంది కొంచెం. కొన్ని కొన్ని స్టేట్లలో మళ్ళీ వస్తుంది కదా, ప్లస్ 100 సీట్స్ రావడం రాహుల్ గాంధీకి, ఇవన్నీ కలిసి వెరసి కాంగ్రెస్ ఈజ్ డూయింగ్ వెల్. కాకపోతే ఈ మనవాడు ఈలోగా ఫారిన్ కంట్రీలో ఏదో వాగాడు, యాంటీ ఇండియన్ మాటలు మాట్లాడాడు. దాని తర్వాత కొంత మళ్ళా బ్యాక్ వచ్చాడు, కానీ ఈ హర్యానా రిజల్ట్స్తో మళ్ళీ బ్యాక్ వస్తాడు. యాక్చువల్గా హీ హెస్ గాట్ మోర్ ఛాన్సెస్, 50% ఛాన్సెస్ దాట్ టు బికమ్ ఏ పిఎం రాహుల్ గాంధీ. సో ఈ టైంలో ఏ స్టేట్ని వదులుకోలేరు, ఏ స్టేట్ని పోగొట్టుకోలేరు. అంచేది ఇది కాంగ్రెస్ కూడా బాగా పైనుంచి చూస్తూ వీళ్ళంతా బాగా డీల్ చేస్తారు. దిస్ నాట్ ఓన్లీ కొండా సురేఖాస్ అఫేర్, దిస్ గోయింగ్ టు బి కాంగ్రెస్ అఫేర్. అదేంటప్పుడు ఆవిడేదో అనేస్తాడు, అయిపోయింది, ఆవిడ తీసేస్తారు, 5 నిమిషాలు తీసేయచ్చు, ఇంకోటి పెట్టచ్చు. అంతంత మాత్రాన ప్రాబ్లం సమస్య పోతుంది. ఎందుకంటే కాంగ్రెస్ బ్యాడ్ డీబీన్ అవుతుంది, కాంగ్రెస్ విల్ బికమ్ బ్యాడ్, ఇమేజ్ పోతుంది. కాబట్టి పోకుండా ఉండడం చూడవలసిన బాధ్యత ఎవరికైనా రేవంత్ రెడ్డి మీద ఉంది, బికాజ్ ఇది స్టేట్ హెడ్ కాబట్టి. అదేవిధప్పుడు వాళ్ళంతా కూడా దే విల్ టేక్ ఇట్ టు హార్ట్, ఏదో విధంగా దే విల్ ప్రొటెక్ట్. అదే కదా మనం మినిస్టర్ మేమందరం ఉన్నాం వెనకాలని. సరే అబ్బాయి ఆయన ఎవరో ఉన్నాడు తెల్ల మచ్చలు అంటే పొన్నాల పొన్నం ప్రభాకర్ అన్న అతనే. సో అతను అంచేత అతను యొక్క మాటల యొక్క అంతరార్థం ఏంటంటే వీఆర్ ఆల్ దేర్ అంటే ఎంటైర్ పార్టీ ఈస్ దేర్ బిహైండ్ కొండా సురేఖ అని. సో దే విల్ ఆల్సో డూ ఇట్, దిస్ బికమ్ ఏ బిగ్ అఫేర్ అవుద్ది ఇప్పుడు. సో లెట్ అస్ సీ. కోర్టులో ఉన్నప్పుడు మనం అసలు దీని గురించి అసలు మాట్లాడకూడదు, సబ్జుడైజ్డ్ అంటారు దాన్ని. కోర్టులో కేసు ఉన్నప్పుడు వీఆర్ నాట్ సపోజ్ టు టాక్ అబౌట్ దట్ పర్టికులర్ కేసు. ఇన్ జనరల్గా అడిగి ఆవిడ ఎటువంటి కేసుని అడిగా కాబట్టి చెప్పాను, యాజ్ అన్ ఎడ్యుకేటెడ్ పర్సన్గా ఐఎమ్ నాట్ సపోజ్ టు టాక్. అందుకు దాని గురించి పూర్వపరాలు మాట్లాడలేదు, ఎవడెవడ అలా వదిలించి మాట్లాడకూడదు. మళ్ళీ అతను వేసాడు, కోర్టు ఇలాగ అడిగింది, అంతవరకు చెప్పాను. బికాజ్